పడుతుంది అన్నట్టు నీకు దినాల కూడా పడుతుంది అన్నట్టు నగదారిలో సీర పెట్టిండో చిన్న పెట్ట సీర తిరిగిపోయిందో చిన్న పెట్ట సీర తిరిగిపోయిందో నగదారిలో ఇల్లు వాళ్ళ గృహములు నువ్వు కొంపలన్నా అనుకో ములకలు నువ్వు వంగబెట్టి మక్కలకి వెళ్ళారు అన్నేదాకుంటాను. అరే మస్తాన్ని వాడాలా ఇన్నానాలే ఇల్లు ఆడాలా నేను వెళ్తావు నువ్వు వెళ్తాను మీరు నువ్వే విలు వెళ్తాను గత గత రచ్చమ్మా చూడడానికి ఎంత ఉన్నది ఆశ్చర్యము ఆమె ఆపై కూడా ఉండి ఎగరంగా దొరకపోవడం వచ్చినాం పొత్తాలు పోరే మీ పొత్తాలు తీరే కానీ ఇప్పుడే అవతల వాడు పోయాచారు తిరుమల వాడు అటు పోయాచారు మలవరు వస్తాయి మీ పొత్తాలు పోర్రవాడు మా బొత్తు వదుకుంటేనే 13,000 ఆయన దేవుడు ఊరు విజయ్ ఏ పల్లె మీది ఎందుకు వచ్చినారు ఏ పని కలిగి నాయనవా దేవుడు మంత్రం తాను చేస్తావా ఏ కార్యం చేస్తావు వచ్చి తల్లి తొక్కుతావో రమ్మని కారణం అంటారు రాజు రాజు రాజాపమే అంటే నీతో నీకు లేదా నా తమ్ముడు నాకే అందులో వీరాబోతే మరి మంత్రులుగా మంది ఇచ్చినారు రే తల్లి గడపన కొడుకో బిడ్డ బయట సమయమవుతుంది మరి అమ్మవారి గడపన కొడుకో బిడ్డ బయట సమయమైతే ఉండగా అయ్యో హర రమదేవా వీరా
తల్లి మొట్టలు ఎవరెవరు కథలు దాచి వింటారు ధర్మకంటారు ఓంద్ర బుజ్జవు ఓ కన్నాడు కట్ల పడతాయి పోరగాలని నీకు నెరకేనా పోరగాళ్ళు ఏడవలు అనుకో పిల్ల దగ్గర గట్టిగా గిస్తాలి ఒక ఏడుతురు ఏడవరు ఒకవేళ పోరగాళ్ళు ఏడ్చిరు అనుకో నీ అత్త ముఖ వికలు పట్టుకోవాలి మన ఏడితే పట్టుకో ఏడవరా ఏడవదిగా దాని పిల్లల గంట చూడదమ్మా పిల్ల మీద వాపాలన్నారు పిల్లమైన వాపినారు అయ్యో చక్కని బిడ్డ జన్మించే తల్లి నా బిడ్డను తీసి ఇక్కడ కలిసి తల్లి ఒడులు కూడా 10 దేవస్తురా మరి పుట్టిన బిడ్డను ఎత్తుకొని కన్న బిడ్డ రూపురేఖల కళ్ళ చూస్తా ఉన్నది మరి ఆ బిడ్డ రూపురేఖ ఎంత తవ చక్కదనం ఉన్నాయమ్మా పొద్దు వంక వెలియదిన వంక నా బిడ్డకి ఏ వంక లేకపాయనా మరి నాగలికేమో నడి వంక కొడవలి బిడ్డ వంక నా బిడ్డకి ఏ వంక లేదు మరి సుక్కల్లో నా బిడ్డ చక్కదనం అన్నదాట ఆ బిడ్డను ఎత్తుకున్నది బాలదేవతురాలురా అయ్యో నాని రావే నా బిడ్డ రావే హరిద్ర పురుగు పోలే నా కన్న బిడ్డ సక్కదరమా ఇయా కాలి ఎంతో సక్కదరమా ఇప్పుడు నవ్వించే బాల కోట చింతామాని కలలో హరి చేతుల మత్తా బిడ్డ హరి లోపల మెత్తా బిడ్డ మత్తా బిడ్డ ఇద్దరు తెలుగులు మెత్తా నిన్ను ఏకలేక నగరబాన ఒక్కగాని ఒక్క బిడ్డ ఏకైక పుత్రికనమ్మ ఆ బిడ్డ పుట్టిన 11 దిన పొలవాయల కొమ్మంతోటి మృణమైన వాపుకున్నది 10, 11, 21 దినము దగ్గరికి రావచ్చురా 21 రోజు నాడు ఆ తల్లి దేవస్తురాలురా మరి అయ్యో భర్త దగ్గర విడుచుకుని ఏమవారు దేవస్తురాలు నా బిడ్డ పేరు నేను పెట్టుకోను మరి నా పేరు నా బిడ్డ పేరు నేను పెట్టుకున్న మోక్షం తక్కువ మరి వేదాంతం తెలిసిన బ్రాహ్మణులు రావాలి నా బిడ్డ పేరు పెట్టాలి భార్య భర్తలను మాత్రమే అరే బ్రాహ్మణుల విలువ నప్పింది అయ్యా మీరంతా బ్రాహ్మణులేనా బ్రాహ్మణులం కాదు అయ్యా మీ పేరేం పేరు నాయన అయ్యా అయ్యో పేరు తనుకుంటానే సొమ్మున సొమ్మ సొమ్మ ఓ బిల్లే పేరు కొరకన్నాడు అల్లుడే పేరు అయ్యా నీ పేరేం పేరు నాయన నా పేరు ఆకు ఒక్కల తులచ మొక్కల శివ శంకర వర ప్రసాద శాస్త్రి గారు అయ్యా ఎంతమంది వచ్చి ఒక్కరికి ఇన్ని పేర్లు ఉంటాయి అట్ట కాదమ్మా అవే రాజుల గర్భాన్ని ఒక్క కొడుకును పుట్టిన కాబట్టి మా తాత ముత్తాతలు పేరు ఆ తాత ఆ తాత ముత్తాత పిల్లన్నా పెట్టిరమ్మా అందరి కలిసి ఒక్కరికి చెప్పింది అయ్యా నీ పేరేం పేరు పేరు ఈయన బ్రాహ్మణయ్యేనా బ్రాహ్మణ పురుగ పుడతా హరిద్ర పురుగోళ్ళకి ఇట్లా పుడతా టాటా కంపెనీ నీ పేరేం పేరు ఆ పేరు దస్తాయి అంటారు
అయ్యా నీ పేరు చెక్కుడు సొక్కయ్య అంటారు. చెక్కుడు సొక్కయ్య. ఇదేం పేరయ్యా మీరు? అరే మా ఇంటి పేరు చెక్కుడు, నా పేరు సొక్కయ్య. చెక్కుడు సొక్కయ్య. అయ్యా మీరు బ్రాహ్మణ్యా? నేను బహుజన బ్రాహ్మణ. వీళ్ళకి అర్థం తెలిస్తే మొత్తం తెలుస్తుంది. అయ్యా మీ పేరు ఏం పేరు నాయన? నా పేరు సీతారామయ్య. మరి సీత ఎక్కడ ఉన్నది? పరమశాల. రాముడు అది కూల కింద వండబెట్టి. అయ్యా లేక లేక నాగరబాన ఒక్క బీజ ఆయన లేక లేక నాగరబాన ఒక కొడుకు తర్వాత మళ్ళీ బిడ్డ జన్మించింది. రాజ్యం గంటన దేశం గంటన మధ్య రాజ గంటన పుట్టిన మరి తిదిగడే మతిగడే జన్మ నా మీద వత్ర చక్కని పేరు పెట్టినాడు. పంచంగాలు కలిగిన తిరుమతులు నామ నక్షత్రం చూసినారు. నీ బిడ్డ శుక్రవారం చక్కని గడి రోజు నీ బిడ్డ జన్మించింది. నీ బిడ్డ సూర్యుని వరణ నీ బిడ్డ పుట్టింది కాబట్టి బిడ్డ పేరు సూరమ్మ దేవి. పెట్టినప్పుడు వస్త్రం బ్రాహ్మణులకు ఆవదానం గోవదనం తిన్న తినబడి మధ్యలో దానం వేసి బ్రాహ్మణులకు సాగరంపి అరే వస్త్ర లోకం ఒక్కలా విద్య కాపకరణ మాని మన కుమ్మడి కొల్ల కుర్మతాల సకలత పండుగల లోకం అన్నం సత్కరించేవారి ఇంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు లోకిన కన్న తల్లి లేక లేక తన భ్రమం లోపడ కట్టి మరి బ్రాహ్మణ దాసుల దగ్గర పిలుచుకున్నాయి. దాసి అమ్మా లేక లేక నాగర మన ఒక్క బిడ్డ చక్కని పాట పాడునమ్మా. ఓ తొట్టెగట్టి 5 సేర్ల తొట్టెగట్టి. ఓ పిచ్చిదాన 5 సేరు దుర్గమ్మ కట్టుకుంటారు. అయ్యో అట్ట కదా నడవదా సిలికా చేరు సిలికా చేరు చూసుకుంటూ ఆడుకుంటది కాబట్టి నీ బిడ్డ చక్కని పాట పాడు బిడ్డ. ఓ నీ పాట పాడతా? నేను పాట పాడితే తీస్తా రాగం చింపుతారు. అమ్మా నీ పాట పాడు తీయడం కదా ఇంటికాడ వండుకున్నా లేచి రావాలి నా బుజ్జ. ఇంటికాడ ఉన్న రాకుండా కానీ వీళ్ళు పోకుండా పట్టుకోరా నాగరా దంచుకుంటా. ఏం దంచుకుంటే తాడు డోలు అంతా తెల్లారు ఎక్కవాలి తెల్లారా ఇంటికి పోయి మీ చెల్లెలకు చెప్తాది. మజ్జి కొట్టు నా ముక్కు రమ్మను బావా మోళ్ళ ముక్కు వచ్చి ముడోతురాయే మోళ్ళ రమ్మను బావా మోళ్ళ రమ్మను మోళ్ళు వచ్చే మరింత కొత్తరు అటే బొమ్మను మళ్ళీ బొమ్మను ఏటు పట్టిన యారాలున్నది వచ్చి బొమ్మను బాబా ఏడు బొమ్మను ఏటు పట్టిన యారాలున్నది వచ్చి బొమ్మను బాబా చూసి బొమ్మని నారాలు పట్టే ఆయన వస్తుంది అటే బొమ్మను బాబా మరలి బొమ్మను తానైతేంది నేనైతేంది బాయిలో పడవాను బాబా ఎట్టు పడవలేమా. నీ పాట నువ్వు ఇంత మన్ను లంచమంట తప్పు నువ్వు ఎత్తు నీ ఆరాలు దాన్ని చంపుకుంటా అట్ట కాదు దాన్ని బాయిలో పడమంటావా? ఏ మన దేవుడు నా మోడు కోసం నా మొగుడు ఏదో తప్పి ఎత్తను కోసి నువ్వు తప్పి ఎత్తు నీ ఆనంలో బాయిలో పడమంటావా? నీళ్ళ పాలలో అమ్మా నీళ్ళ పాలలో వాళ్ళు మేము వాళ్ళు ముడతారు కాబట్టి నా బయట పాలలు వేరే ఉంటారు దాని సినిమా కన్నతల్లి పాడబడదు కడవలు ఎరగ నువ్వు వాడుకో అమ్మా వాడవా
ఎడుతరెండవరు ఎత్తుకోలేదమ్మా ఎడుతరెండవరు కోయిల కొమ్మలలో కోయిల కొమ్మెక్కే తిరగరన్నమెక్కే కోయిల కొమ్మెక్కే అరే ఉంగురాల మీద ఉంగురాల మీద అయ్యో రంగైన అయోధ్య రాముడే రంగో ఈ ప్రకారంగా సులభాట పాడుకున్నది బాలమంత్రి బిడ్డ పేరు జూలపాట పాడింది. అప్పుడు దేవస్థల కత్తిరి వేడికి వెళ్ళిపోయినా పెరబరలు చేస్తున్నాడు. ఆ లోకిళ్ళ మందు తల్లి దేవస్థానాన్ని బిడ్డ బాబా కట్టుకోని ఏడన్నా కొడుకున్న రఘుపతి కన్నా పెట్టి పెట్టి లేచి కొడుకును బడికి తాడంపి బిడ్డను బాబా బిడ్డను రాత ఉన్నాడమ్మా బిడ్డను రాత ఉన్నాడమ్మా ఒకరోజు విజయనమ్మా బిడ్డ పెరిగిపోతున్నాడమ్మా మరి ఆ బిడ్డలో గిన్నె అట్లంటే ఒక్కరైనా 2 నెలలు 3 నెలల దినం గడుస్తున్నది. 3 నెలల బిడ్డ తిరిగినమ్మా అమ్మవారు దేవత్రమ్మా 3 నెలల బిడ్డ అయిన తర్వాత ఆ భర్త కత్తిరి ఇంటికి మరి అదా దేవక్షరాలా మన కొడుకు పుట్టి అన్న మాత్రం 7 నెలల పొద్దు బిడ్డ పుట్టి వాడికి 3 నెలల దినం గడుతున్నది. బిడ్డ సంతానం దొరక ముందు కొల్లారి పని కోటి దేవతలు పూజ చేస్తున్నాడు. ఆనాడు గంగదేవికి నేను గంగమ్మకు ఒక ముక్కు ముక్కిన నా గర్భాన వీళ్ళ ఫలమైతే నా బిడ్డని నా కొడుకుని తీసుకొని భార్య భర్తలు గంగ వేటికి వచ్చి బ్రహ్మ ముళ్ళు వేసుకోని గంగ లోపల నా కొడుకు నా బిడ్డ చేత కానగలేంది పసుపు బండారు అయితే గంగల తార పడతారు అన్నరేను గంగదేవి మొక్కు తెలిపేయాలంటే 7 నెలల కొడుకుని నాగలు ఎత్తుకో 3 నెలల బిడ్డని నేనెత్తుకుంటా గంగదేవి ఇంటికి వెళ్ళిపోయి గంగ స్నానం చేసి వద్దామని 3 నెలల బిడ్డనేమో తల్లెత్తుకున్నది 7 నెలల కొడుకున్న రఘుపతిని తల్లెత్తుకో గంగ వేడిగత్త ఉండడము అరే వరదలను మాత్రం బండారు పట్టుకున్నారు వరరే అరకాయ పట్టుకొని భార్య వరదలను మాత్రం గంగ వేడికి వాళ్ళ భార్య అని భర్తలాట దాని మరో తెలియ దాని మరో అది కూడా వెళ్ళి వెళ్ళే దాని మరో తెలియ దాని మరి తన తను అంటే బాడి పడితే ఎక్కడ వస్తా ఉన్నాడు ఆకంగా వెళ్ళి దాని మరో తెలియ దాని మరో వాళ్ళు కూడా వస్తే దాని మరో తెలియ దాని మరో గంగ వేడిగా తిరు భార్య భర్తలు ఇద్దరు
గంగలోపడి ఇద్దరు భార్య మరి అన్న మాత్రం బిడ్డకు కొడుకు బిడ్డ చేత కానుకలేసి గంగ లోపల పశువు బండాలు వేసి అలా కాయ కొట్టి భార్య భర్త ఇద్దరు గంగల మీద వాళ్ళు గంగల మీద వాళ్ళు తారమాడుతున్నదా గంగల మీద వాళ్ళు తారమాడుతున్నారు చెప్పమాడుతున్నారా ఏళ్ళ కొడుకు తల్లి దారం పోతారా 3 నెలల బిడ్డకు తల్లి దారం పోతారా గంగ లోపల భార్య భర్తలు ఇద్దరు స్నానాలు వాడుతుండే ఈ భార్య భర్తలు గంగల స్నానం చేస్తంటే ఏమైనా కళ్ళ చూస్తా ఉన్నారు అరుడు వాడు భగవంతుడు చూసిండమ్మా మరి భగవంతుడు లోకాల శంకర అర్ధనాథ రజతంగా చూసిండు ఇవాళ కనుకేమి దేవక్షరాలు కనుక తాను చేస్తారు రేపటి కల కనుక సూరము కానంగా కట్టమని ప్రాణంగా రాగల బాధ వస్తుంది ఎవరనుకున్నారు మరి నా అత్తమా ప్రాణం పోయేది ఉన్నది నరభూపతి చెల్లెని సెలపెట్టేది ఉన్నది కాబట్టి తోడు నేను ఉండాలంటే ఎవరు కావాలని బ్రహ్మదేవుడికి వచ్చి బ్రహ్మదేవుడా సూరమ్మకు నువ్వు భర్తగా కావాలంటే సరే నా నీటి నాటి అన్నప్పుడు ఆయన బ్రహ్మదేవుని సగం నిలబడ మార్చిండు 6 నెలల పిల్లగాని చేసిండు 6 నెలల పిల్లని చేసిండు బ్రహ్మదేవుని సగం నిల పట మార్చి పుట్టు అంటే అలిదారు పుట్టింది పుష మీద వాళ్ళు చెప్తారా అని వాళ్ళ మన జోడు రాదు దాని చెప్తా ఉన్నాడేమో వదిలిపెట్టినప్పటికీ నీళ్ళ కనుక ఎదురేకుండా వస్తూ ఉన్నదమ్మా పరమేశ్వరుని మాత్రం వారి కౌలం మీద బాలుని వండబెట్టిన మేనత్త దేవాక్షరాలు మేనమావ దేవాక్షరు స్నానాలు ఆడుతున్నారు మరి అటు మాత్రం ఉండగారు రే 3 నెలల బిడ్డ 5 ఏళ్ల బిడ్డ అడుగుతాడు అభయ్య రాజుల గండం మరణగండం ఉన్నది మేనత్త అటు మాత్రం మేనమా ప్రాణం పోతే మరి పెరుగుతాంటే అటు మాత్రం నరకపోతే పాపత్తులు కాను అంటున్నది మరి చెల్లెని దగ్గర తీయడు మరి మా సూరమ్మ మేనమరదలు మరి భర్తగా ఎవరు పుట్టాలని సురాన 33 కోట్ల దేవతలు ఎవరు పుట్టలేరు బ్రహ్మ నీల సగం పటా మార్చి ఎర్రంగా పచ్చంగా ఎక్కుతుడు బాలుని చేసి అలిదార కౌలం మీద వండబెట్టి నీళ్లు కింది పోతుంటే మాత్రం పిల్లగాడి ఎదురు ఎక్కస్తాడు గంగల మీద వీళ్ళు స్నానం చేస్తున్న భార్య భర్తలు గంగల మీద నీళ్ళల్లో ఎదురెక్కి వచ్చే బాలుని కళ్ళ చూసి నీళ్ళు కిందికి జారిపోతున్నాయి నీళ్లకు ఎదురెక్కత్తను బాలు మొగుడుండి కన్నదో మొగుడు లేక కన్నదో 10 రూపాయలు కచ్చపడే పరయమనే పక్కల ముందు తొమ్మిది మాటలు పడక పిలగానిది కనీ కంగళ వారేసిపోయిందా లంగై కన్న ఒక జీవనమే దొంగై కన్న ఒక జీవనమే అనంబోతనే మనం పసిబాలని ఎట్లా చూస్తాం బాలుని మనం అటు మాత్రం ఏలుకుందాం అరే ఈ బంధుత్వం అయితే పాసిపోవాలి మన యొక్క రక్త బంధం అయితే మనకు కలియ రావాలి ఈ గంగలాట మాత్రం మనం కొంగులు తప్పుకుందాం అంతేనా మన నీళ్ళలోతు మనం తెలుస్తున్నా అడుగు పడి నీళ్ళలోతు మనకు తెలియదు ఎంత లోతు మనకు తెలియదు కాబట్టి గంగల మనం కొంగులు పరుచుకుందాం మరి పిల్లగాడని మాత్రం మరే బంధుత్వం అయితే పాసిపోవాలి మా యొక్క రక్త బంధం అయితే మనకు కలియ రావాలి గంగలోపడ భార్య భరతలు నాదా నీ కొంగులో పడితే మన గడవంతులు కొడుకు లెక్క చదువుకుందాం ఒక్కవేళ నా కొంగులు పడితే నా కళ్ళునని ప్రాపించుకుంటా అల్లుడు ఎట్లా అంటే మన బిడ్డకు పడతా మన మాత్రం మరి పిల్లగానే మన కళ్ళుడైపోతాడు అని భార్య భర్తలు అట్లా భర్త కలుపుకున్నారు కొంగులు చేతులు పట్టుకొని భార్య భర్తలు ఇద్దరు గంగల మీద వాళ్ళు గంగల మీద వాళ్ళు కొంగులు మరి భార్య భర్తలు కంగన కొంగులు దాపుతుంటే ఒకరి కన్నా ఎక్కువ ఒకరు భార్య భర్తలు కొంగు దాపుతారు మరి అల్లిదార కౌల మీద మరి భార్యల కన్నా చూసిండమ్మా ఎవర కొంగులు మెడనని పిల్లగంటారు మాత్రం అల్లిదార పుష్ప మీద ఉన్న బాలుడు ఇక సంగ నాన్న ఎగరను తల్లి కొంగుల దొరికినా సంగ నాన్న ఎగరను తల్లి కొంగుల దొరికినా నాన్న పడ్డాడు
బంగారం నీ ఒడిలా నీ ఒడిలాను గట్టాను నా లింగాల కాయలు పడ్డాడు గట్టాను నాదంట పడ్డాడు నా చూస్తావు అయ్యో లేడు కాదే ఎలా ఇది బాగా సంబరపడింది లింగాల కాయలు లేడు పిల్లాడు లేదు నాదా ఈ పిల్లగాడు నా కొంగులనే తునికింది మరట మాత్రం ఈ బాలుడను మాత్రం నా కొంగుల పడ్డాడు ఎందుకు నీ లింగాలకైతే నువ్వు బాధిస్తావా అట్ట కాదమ్మా ఆడవాళ్ళ చేత అర్థం కాదు మొగాళ్ళ చేత పిల్ల దక్కరు కాబట్టి నీ ఉడలు దాదుకుంటావు అని అందుకే నీ ఉడల దునికిండు మరి నాదా ఈ పిల్లగాడిని దొరకపోయి మనం కన్న కొడుకు లెక్క ఇప్పుడు చిన్ననాడు కొడుకు లెక్క దాదుకుందాం మన నిండారు బైరాజ్యం మన ఇంటినే ఉండాలన్నట్టే మన బిడ్డను అవతలికి ఇవ్వద్దు అంటే పెరుగుతాడు మరి చిన్ననాడు ఇప్పుడు కొడుకు పెరుగుతాడే మన బిడ్డకు భర్త మన అల్లుడు మన కొడుకు మన ఇంటినే ఉంటాడు మన బిడ్డ మన ఇంటినే ఉంటది మన అన్న చెల్లెలు ఇద్దరు మాత్రం ఏ కత్తలు మాత్రం మనకి కలిగిన ఇంటిలో ఒప్పుడే ఉంటారు అన్న కట్ట మధ్య తెల్ల కట్ట మధ్య అన్నలో ఇల్లు ఉంటారు ఇక మనకి ఏ బాధ లేదు రమ్మని అట మాత్రం బాధ ఎత్తుకొని భార్య భర్తలు ఇద్దరు బంగాళ వేడిగా తెలు బంగ్లా వేడిగా తినడం మాత్రం మన భ్రవణాలు నిండిన భార్య భరతలు భార్య సీత అన్నం తినడం మాత్రం దేవక్తుడు కత్తిరికి వెళ్ళిపోయింది మరి అమ్మవారిని మాత్రం దేవక్తుడు బాలని ఎత్తుకున్నది విద్య సూరమ్మని ఎత్తుకున్నది కుడి చనిపాయ బిడ్డ సూరమ్మకి ఇస్తాను ఈరవ చనిపాయ మరి ఆ మాత్రం బాలునికి అయినా భరతుల రంగనాథ పేరు పెట్టు అంటే పువ్వుల్లో దొరికింది పిల్లగాడు పూజ బ్రహ్మయ్య అన్నారు ఊళ్ళో దొరికిన పిల్లగాడు పూజ బ్రహ్మయ్య అని పేరు పెట్టుకుని సరిపోయాం బాలునికి ఇద్దరు పిల్లల బాబ గట్టి పచ్చి బాలు తల్లి ఊతమున్నదా మరి పచ్చి బాలు మరి పురుగు బాలు తల్లి ఊతమున్నదా ఉగ్రంగా తల్లి ఉన్నదా తల్లి నమ్మబోదురా గదగలా తల్లి నమ్మబోదురా అయ్యో అందంటే పిల్లలమో అంటాడు గారు పిల్లలు పెరుగుతున్నారము అరుగుళ్ళని అంబాడుతున్నాను అంబాడే పిల్లలు లేదాడుతున్నారము అయ్యో తల్లియాలు పట్టుకొని తల్లి ముందు తప్పత పాడుకొని ఎత్త ఉండడము అయ్యో అంటే పిల్లారమ్మో ఏడాది బాలారాయే రెండేళ్ల పిల్లారమ్మో అంటడ చూడాలను మూడేళ్ల బాలను ముచ్చట పెడతాను ఇద్దరు పిల్లారు ఇక మూడున్న ఒకనమ్మో నరకెళ్ళ పిల్లారయ్యా నరకాలు ఎడుతున్నారు లేకపోతా అమ్మ పో నా అవ్వ పో నా అవ్వ పో మమ్మీ చెప్పదప్ప పెద్దదానైనా పో పెద్దదానైతే కూర్చున్నబెట్టి కురకలేస్తాం మమ్మీ వాడు ఏమంటాడు చూడే
కాదు బిడ్డ పెద్ద పెరిగిన నానే పెద్దదా నైన్ అంటానా బిడ్డ నాని ఏం అనుకోడు నాకేం పో ఏంద్రా నాకేం పో నేను చెప్ప ఎదురైనా కానీ ఎద్దరైనా మేకపోతు పెద్ద పెరిగిన ఎద్దరే కాదు మేకపోతు అంటే బిల్లెస్ మరి 5 ఏళ్ళ కాదు ఎప్పుడు పెరిగినా 5 ఏళ్ళ పిల్లలు తీసుకుపోయి మళ్ళీ జరి చేస్తున్నది వాడికి పోతారు ఇంటికి వస్తారు 2 పిల్లలు 7 ఏళ్ళ కొడుకు పోయినారా భూపతి మహారాజు 12 ఏళ్ళ బాలను పెరిగిండు 5 ఏళ్ళ బిడ్డ చూడమ్మ 7 ఏళ్ళ 12 ఏళ్ళ కొడుకున్నారా భూపతి 2 పిల్లలు పెరిగిందా 5 ఏళ్ళ బిడ్డ అప్పుడు తోటే మరి కానని ఎవరి కళ్ళ చూస్తూ ఉండు యమధర్మరాజుగా ఎప్పుడు కళ్ళు చూసినాడు ఆ చిత్రగుప్తి అడిగిన చిత్రగుప్త ఎవరో కాదు మరి దేవలోక పట్టణ దేవస్థానాలు భార్య భర్త ప్రాణం ఇవాళ వచ్చేది యముడు యమధర్మరాజు మైతమాని ఎత్తుకున్నాడు ధర్మరాజు దేవుడు రాజు రామన్నరాముడు తెలంగాణ రాఘవరామ దేవక్షరాలు ఉండగలిగే దేవులోక పట్టినప్పుడు అని వచ్చినాడు రాదు రాబా దాన్ని పట్టుకుని ఆటాడతారు ముద్దు కట్టేస్తావా దీన్ని కట్టేస్తారా ఓం పెద్ద చెట్టు కట్టేస్తారా మొత్తం కట్టేస్తా మేకపోతే సలహా ఉండే ఉరికి